ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. I have loved you with an everlasting love. I have drawn you with unfailing kindness. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించును గాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ ప్రపంచంలో ప్రతి ప్రేమకు ఒక షరతు ఉంటుంది. నువ్వు ఇలా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని లోకం అంటుంది. కానీ మీరు లోకమంతా విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారేమో. మీ గతాన్ని బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుంటున్నారా? అయితే ఈరోజు ఈ మాట వినండి. మీరు పుట్టక మునుపే మీరు తప్పులు చేస్తారని తెలిసినా మిమ్మల్ని ప్రాణప్రదంగా ప్రేమించే ఒక హృదయం ఉంది. అది దేవుని ప్రేమ. ఈ ఉదయకాల ధ్యానం మీ ఒంటరితనాన్ని పారద్రోలి మిమ్మల్ని దేవుని కౌగిల్లోనికి నడిపించబోతుంది. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే దేవుని ప్రేమ మిమ్మల్ని ఎలా నూతనపరుస్తుందో ఈరోజు అనుభవపూర్వకంగా మనం చూడబోతున్నాం. మనుష్యుల ప్రేమ వేసవి కాలపు సెలయరు లాంటిది. ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు. పరిస్థితులను బట్టి, అనేక ప్రభావాలను బట్టి అది మారిపోతూ ఉంటుంది. దేవుని ప్రేమ అగాధమైన సముద్రము వంటిది. అందుకే లేఖనం అంటుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. శాశ్వతమైనది అంటే దానికి ఆది లేదు, అంతము లేదు. నీవు నీతిమంతుడివి కాకమునుపే ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు పాపిగా ఉన్నప్పుడే ఆయన నీ కొరకు ప్రాణమిచ్చాడు. దేవుని ప్రేమను లోతుగా మనము గమనిస్తే 3 గొప్ప లక్షణాలు మనకు కనిపిస్తాయి. అది మొదటిగా నిబంధన లేనటువంటి ప్రేమ. నీ రూపం, నీ ఆస్తి, నీ హోదా, నీ పేరు ప్రఖ్యాతలు ఇవేవి దేవునికి అవసరం లేదు. నీవు ఆయన పోలికలో చేయబడిన బిడ్డవు కాబట్టే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఓడిపోయినా పడిపోయినా కూడా ఆయన ప్రేమ తగ్గదు. రెండవది, అది క్షమించేటటువంటి ప్రేమ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పాత తప్పులను అడగలేదు. దానికి బదులుగా పరుగెత్తెళ్ళి కౌగిలించుకున్నాడు. దేవుని ప్రేమ నీ గతాన్ని కడిగివేసి నీకు క్రొత్త భవిష్యత్తును ఇస్తుందని గ్రహించు. మూడవదిగా, విడివని ప్రేమ. తల్లి తన బిడ్డను మరచునా, ఆమె మరిచినా నేను నిన్ను మరువను అనే లేఖనం మాట్లాడుతూ ఆయన మనకు చేస్తున్న వాగ్దానం అది. లోకం నిన్ను వదిలేయచ్చు, నీ చుట్టూ ఉన్నవారు, నీ సొంత జనాంగం నిన్ను విడిచిపెట్టచ్చు. కానీ ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీరు ప్రేమ కొరకు, ఆదరణ కొరకు మనుషుల చుట్టూ తిరుగుచూ అలసిపోయారేమో. ఎవరో మిమ్మల్ని రిజెక్ట్ చేశారని కృంగిపోతున్నారేమో. మీ పాత గాయాలను చూసుకోవడం మీరు ఆపి ఆ సిలువ వైపు ఒక్కసారి చూడండి. అక్కడ కార్చిన ప్రతి రక్తపు బొట్టు నీ మీద ఆయనకున్న ప్రేమకు సాక్ష్యం అని గ్రహించు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీరు దేవుని ప్రేమను మీ హృదయంలో అనుభవిస్తే ఇప్పుడే కమెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ అని టైప్ చేయండి. నీవు ఒంటరివి కావు ప్రియా దేవుని జనాంగమా. నీ కొరకు కనిపెట్టుచున్న తండ్రి నీ ప్రక్కనే ఉన్నాడు. నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి తండ్రి ఆయన. ప్రాణము పెట్టునంతగా ప్రేమించేవాడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఉదయకాలం నీ తలుపు తట్టుచూ ఉన్నాడు. ఆయన స్వరము విని నీ హృదయాన్ని ఆయన కొరకు తెరిచి ఆ ప్రేమను నువ్వు స్వీకరించడానికి సిద్ధమా? నువ్వు తలుపు తెరవగలిగితే ఆయన లోపలికి రావటానికి సిద్ధముగా ఉన్నాడు.
అయా లోకపు ప్రేమల కొరకు ఆశపడి నేను గాయపడ్డాను. నీ శాశ్వతమైన ప్రేమ నాకు కావాలి. నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నీ ప్రేమలో ఉన్న నెమ్మదిని నాకు ప్రసాదించు అని ఎవరైతే ఉదయాన్ని అడగగలుగుతారో వారిలో ఇప్పుడే ఒక దైవికమైన ఆదరణ ఆయన కలుగు చేయబోతూ ఉన్నాడు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్య ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమించి ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ నీకు తోడుగా ఉండునుగాక. ఆయన ఆశీర్వాదాలు నీ మీద కురుంబరిస్తూ ఉంటుండగా, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేస్తూ ఉంటుండగా, నీ చెయ్యి ఆయన చేతికిచ్చి సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము మాతో మీరు సూటిగా మాట్లాడి నీ ప్రేమను మా మీద కురుంబరించిన విధానం చొప్పున మీకు వందనాలు అయ్యా. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను నీ ప్రేమతో నింపబడి వారి ఒంటరితనాన్ని తీసివేయబడి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కావని, వారు సంపూర్ణ హృదయముతో విశ్వాసముతో నమ్మగలగటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శాశ్వతమైన ప్రేమానుభవాలు బిడలు ఎరిగి నిన్ను హత్తుకొని జీవించటానికి సహాయము దయచేయమని, నీ కృప ఆకాశపు వాకిలి విప్పి కృంభరించమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.